ఈరోజు మేము చికెన్ చేసుకుంటున్నాము. ఓన్లీ 1 kg చికెన్ అన్నమాట. మేము ఈ చికెన్ ని కట్ కుక్ నుంచి తెచ్చాము. సో ఆ చికెన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏమేమంటే టమాటా 1 kg కి కావాల్సినవి 3 టమాటోస్, 2 ఆనియన్స్, నెక్స్ట్ మిర్చి ఒక 8 అన్నమాట. మేము మిర్చి ఎక్కువ తింటాం కాబట్టి, కారం ఎక్కువ తింటాం కాబట్టి మిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము. నెక్స్ట్ మెంతి కూర మనం ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోవచ్చు. అండ్ కొత్తిమీర మనకి టేస్ట్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అందరికి వీక్ ఆఫ్ సండే సాటర్డే ఉంటుంది కాబట్టి మనం సాటర్డేనే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. పెద్దగా కట్ చేసుకుంటేనే గ్రేవీ వస్తుంది అనమాట. చిన్నగా కట్ చేసుకుంటే రాదు. మనము కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకున్నాం అనమాట. మేమైతే చాలా తక్కువ ఆయిల్ తింటామండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాక, ఇంకా పచ్చిమిర్చి అయితే వేయలేదు. ఆనియన్స్, నెక్స్ట్ ఆనియన్స్ వేసి బాగా చిక్కుంటుంది. మీకు ఒక యూస్ఫుల్ వర్డ్ చెప్తున్నాను నేను. వంట చేసేటప్పుడు ఎవరైనా కానీ ప్రెషర్ కుక్కర్ వాడండి. చాలా తక్కువ గ్యాస్ అవుతుంది అండ్ తొందరగా అయిపోయింది అనమాట వంట కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా కాదు, ఎప్పుడు ఇదే ట్రై చేయండి. అండ్ మీరు రైస్ కూడా దీంట్లో పెట్టుకోండి. 3 విజిల్స్కే రైస్ అయిపోయింది కూడా, చాలా బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు టమాటా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వేసాం కదా, మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి అల్లం. నాకు అల్లం అంటే చాలా ఇష్టం. కర్రీస్లలో ఎక్కువ తింటాను నేను అల్లం. అండ్ మనం ఇందాక పసుపు కూడా వేసుకోలేదు కదా, అండ్ పసుపు కూడా వేసుకున్నాను. ఓన్లీ మనం స్టార్టింగ్లో సాల్ట్ మాత్రమే యాడ్ చేసాం. ఇప్పుడు పసుపు అండ్ అల్లం, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకి టేస్ట్ ఎంత కావాలి. నాకు ఇట్లాంటివి కొన్ని ఎక్కువ ఉంటేనే నేను అంటే టేస్ట్ ఎక్కువ వస్తాయి అనుకుంటాను. నేనైతే మీకు సరిపడేంత వేసుకుంటాను. కానీ ఈ స్టైల్లో మీరు ఒక్కసారి చికెన్ ట్రై చేసి చూడండి. అద్భుతంగా ఉంటుంది, మహా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. చూస్తుంటేనే చూడండి ఎలా ఉందో, అసలు నాకు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. కానీ దాంట్లో చికెన్ పీసెస్ లేవు కదా, అందుకే ఆలోచిస్తున్నా. సో ఇదంతా మగ్గిపోయిందనమాట. మరి ఎంత ఎమ్మిగా ఉందో చూడండి, కలర్ఫుల్గా బాగా చికెన్ పడిపోతుంది. చికెన్ వేసేస్తున్నాం అనమాట. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నా. నేను చెప్పాను కదా 1 kg చికెన్ ఓన్లీ. చికెన్ వేసిన తర్వాత ఇది కొంచెం కలిపేసి నెక్స్ట్ కుక్కర్కి మూత పెట్టేసి నెక్స్ట్ ఏం చేస్తామక్క, మూత పెట్టేసి ఎన్ని విజిల్స్ రావాలి? 3 విజిల్స్. ఓకే, ఇది చికెన్ కాబట్టి మనం 3 అయితే సరిపోతుంది విజిల్స్. ఓన్లీ బాయిలర్ చికెన్ కాబట్టి. అదే నాటుకోడి అనుకోండి, మనం ఇంకా లెక్కలేదులే వాటికి. తర్వాత అది కూడా వీడియో చేస్తామన్నమాట మేము. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేద్దాం.
కుక్కర్కి మూత పెట్టేసి 3 విజిల్స్ అన్నీ అయిపోయినాయి. చూడండి యమ్మీ యమ్మీ ఉంది. మనం ఈ విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత తిప్పుకుంటాం కదా, తిప్పుకున్న తర్వాత వాటర్ ఏమన్నా ఉన్నా లేదంటే మనకు కొంచెం ఉడకడం తక్కువ అయినా కానీ కొంచెం సేపు ఒక 5 minutes మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా గ్యాస్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇందాక నేను చెప్పాను కదా మేము కొంచెం ఆనియన్స్ ఎక్కువ పచ్చిమిర్చినే ఎక్కువ వేసుకుంటాం అనేసి. కారం మాత్రం చాలా తక్కువ వేసి తింటాము. కారం ఎక్కువ తింటాం కానీ కారం కర్రీలలో తక్కువ వేస్తాం, పచ్చిమిర్చి ఎక్కువ వాడతాం అన్నమాట. సో అటువైపు ఎగ్స్ కూడా ఉడుకుతున్నాయి, ఎందుకంటే మా ఇంట్లో చికెన్ తినని వాళ్ళు ఒకళ్ళు ఉన్నారనమాట. తన కోసం అని ఎగ్స్. మాకు మాత్రమే చికెన్, ఓన్లీ చికెన్. ఎంత అమ్మిగా ఉందో చూడండి. ఇంకొక 2 విజిల్స్ పెట్టేసి దీన్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు అమ్మి చికెన్ అన్నమాట. ఇప్పుడు మన ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం, తినేద్దాం.